క్రైమ్ థ్రిల్లర్ సినిమాను మించిన దోపిడీ కేసును విశాఖపట్నం పోలీసులు ఛేదించారు. విశాఖ నగరంలోని కంచరపాలెంలో బామ్మ మనవణ్ణి కట్టేసి బంగారం నగలు దోచుకున్నది ఇంటి దొంగ అని గుర్తించారు. ఈ దోపిడీలో మాస్టర్ మైండ్ మనవడే అన్నదే ఇక్కడ అసలు ట్విస్ట్. అప్పులు ఊబి నుంచి బయటపడేందుకు థ్రిల్లర్ సినిమాను తలదన్నేలా ముగ్గురు స్నేహితులతో కలిసి సొంత ఇంట్లోనే దోపిడీకి పక్కాగా ప్లాన్ చేసి బంగారు ఆభరణాలు నగదు దోచేశాడు. టెక్నాలజీ ఆధారంగా క్రైమ్ బ్రాంచ్ పోలీసులు దర్యాప్తు చేయగా అసలు విషయాన్ని తెలుసుకొని షాక్కు గురయ్యారు. తన సొంత ఇంటికే కన్నం వేసిన శ్రీకాంత్తో పాటు అతని ముగ్గురు స్నేహితులు పరపతి ప్రమోద్ కుమార్, షేక్ అభిషేక్, అవసరాల సత్యకుమార్లను అరెస్ట్ చేసినట్లు నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంకబ్రత బాగ్చి తెలిపారు. ఒక ఎల్డర్లీ లేడీ ఇంకా మనవాడు ఉంటే కట్టేసి దాదాపు 12 తులాల బంగారం, 2,10,10,000 రూపాయలు క్యాష్, ఒక 4 వీలర్ తీసుకొని ఆ 4 వీలర్లో పాడిపోయారండి. అదే రోజు 4 వీలర్ రికవరీ చేయడం జరిగింది. సో ఆ కేసు చూస్తే మనవాడు చాలా అప్పులు పాలయ్యాడండి. సో అందుకే ఈ రవాణా చేయడానికి ప్లాన్ చేశారు. మనవాడు కృష్ణకాంత్, ముగ్గురు వ్యక్తులు ప్రమోద్ కుమార్, షేక్ అభిషేక్, సత్య, సూర్యకుమార్. సో ఈ 4 కలిసి ఇది చేశారండి. బంగారం, క్యాష్ అక్కడ మీకు కనిపిస్తుంది. అండ్ వెహికల్ కూడా ఇవ్వడం జరిగింది, రిటర్న్ ఇవ్వడం జరిగింది. అండ్ వెహికల్ కూడా బయట డిస్ప్లే ఉంది. అంత బాధితులకు మేము రిటర్న్ ఇస్తాము. జీవీఎంసీలో కాంట్రాక్ట్ పనులు చేసే ఆనంద్ రెడ్డి కుటుంబంతో కలిసి కంచరపాలెంలో ఇంద్రానగర్ 5వ వీధిలో నివాసం ఉంటున్నాడు. ఇతడు ఈ నెల 4వ తేదీన శుభకార్యం కోసం హైదరాబాద్కు వెళ్ళాడు. 5వ తేదీ రాత్రి సుమారు 12:30 గంటలకు గుర్తు తెలియని ముగ్గురు వ్యక్తులు ఇంటి వెనక తలుపు పగలగొట్టి లోనికి ప్రవేశించారు. ఆ సమయంలో ఇంట్లో ఆనంద్ రెడ్డి తల్లితో పాటు కుమారుడు ధర్మాల కృష్ణకాంత్ నిద్రలో ఉన్నారు. ఆ ఆగంతుకులు బామ్మ మనవణ్ణి ప్లాస్టిక్ ట్యాగ్ వైర్లతో కట్టేసి నిర్బంధించారు. ఆమె ఒంటిపై ఉన్న 12 తులాల బంగారు ఆభరణాలు, మనవడి చేతికి ఉన్న డైమండ్ రింగ్, బీరువాలో ఉన్న 50,000 దోచుకున్నారు. తర్వాత ఇంటి ముందు పార్క్ చేసిన మహేంద్రా XUV వాహనాన్ని కూడా దొంగిలించి అక్కడి నుంచి పరారయ్యారు. కేసు దర్యాప్తు కోసం విశాఖ నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంకబ్రత బాగ్చి ఆదేశాల మేరకు క్రైమ్ డిప్యూటీ కమిషనర్ లతామాధురి ఆధ్వర్యంలో ఇన్ఛార్జ్ ఏసీపీ అన్నెపు నరసింహమూర్తి పర్యవేక్షణలో వెస్ట్ క్రైమ్ సిఐ మీసాల చంద్రమౌళి సిబ్బందితో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. నిందితుల కోసం ఒకవైపు నగరంలో గాలిస్తూనే మరోవైపు వారి మొబైల్ డేటాలో అనుమానాస్పద యాప్లు, ట్రేడింగ్కు సంబంధించిన హిస్టరీ, ఇంకా ప్లాస్టర్ సర్చ్ హిస్టరీ వంటి ఆధారాలను గుర్తించారు. దీంతో పోలీసులు నిందితుల కోసం విజయవాడ, హైదరాబాద్లో గాలించారు. పోలీసుల నుంచి తప్పించుకున్న ప్రయత్నంలో నిందితులు తిరిగి విశాఖకు వచ్చి బంగారం, నగదు పంచుకుంటుండగా పోలీసులు వారిని పట్టుకున్నారు. వారి నుంచి 2 లక్షల రూపాయల నగదు, 12 తులాల బంగారు ఆభరణాలు, మహేంద్రా కారును స్వాధీనం చేసుకున్నారు. సో ఈ 3 రోజుల్లో 2-3 రోజుల్లో చాకచక్యంగా కేసు ఛేదించి మొత్తం ప్రాపర్టీ రికవరీ చేయడం, ముద్దాయిలందరినీ అరెస్ట్ చేయడం, అది చాలా సెన్సేషనల్ కేస్. అది బాగా చేశారని నేను క్రైమ్ డిసిపి గారిని, క్రైమ్ ఎస్పీ గారిని, తర్వాత ఇన్స్పెక్టర్ వెస్ట్ క్రైమ్, అదే మాదిరిగా కంచర్పాలెం సబ్ ఇన్స్పెక్టర్ అండ్ కంచర్పాలెం పోలీస్ క్రైమ్ పోలీస్ సిబ్బంది, హోంగార్డ్స్ అందరికీ నేను అభినందనలు తెలియజేస్తున్నా. వాళ్ళందరికీ రివార్డ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ప్రధాన నిందితుడు కృష్ణకాంత్ తన తండ్రి ఆనంద్ రెడ్డిలా వ్యాపారంలో సక్సెస్ అవ్వాలని ఆన్లైన్ ట్రేడింగ్ చేశాడు. ఇందులో భారీగా నష్టపోయాడు. అప్పులు తీర్చేందుకు స్నేహితులు పిఎం పాలెంకు చెందిన పరపతి ప్రమోద్ కుమార్, కేఆర్ఎం కాలనీకి చెందిన షేక్ అభిషేక్, మధురవాడకు చెందిన అవసరాల సత్యకుమార్లతో కలిసి సొంత ఇంటిలోనే దొంగతనం చేయాలని ప్రణాళిక చేశాడు. వారం రోజుల ముందు వీరు మొబైల్ కాన్ఫరెన్స్లో నేరానికి ఏం ఉపయోగించాలి, ఎలా తప్పించుకోవాలో ప్లాన్ చేశారు. ఇంట్లో ఉన్న సీసీ కెమెరాలు కూడా పనిచేయకపోవడంతో ఆ విషయం కూడా మాట్లాడుకొని నేరం చేస్తున్న సమయంలో హిందీ తప్ప మరే భాష మాట్లాడకూడదని నిర్ణయించుకున్నారు. ఈ సమయంలో కృష్ణకాంత్ తండ్రి ఆనంద్ రెడ్డి హైదరాబాద్కు వెళ్లడంతో వీరు ఈ నెల 5వ తేదీ రాత్రికి ప్లాన్ అమలు చేయాలని నిర్ణయించుకున్నారు. అనుకున్న విధంగా బామ్మతో పాటు కృష్ణకాంత్ను కట్టేసి బంగారం, నగదు దోచుకున్నారు. అనంతరం ఇంటి ముందు పార్క్ చేసి ఉన్న ఆనంద్ రెడ్డి కారులో పరారయ్యారు. అక్కడి నుంచి ఎన్ఐడి, గోపాలపట్నం, ప్రహ్లాదపురం, అడివరం,
హనుమంతవాక ప్రాంతాల వైపు నుంచి మారికవలస వెళ్ళి అక్కడ నిర్మానుష్య ప్రాంతంలో రోడ్డు పక్కన కారు వదిలి ఆటో ద్వారా ఆర్టీసీ కాంప్లెక్స్కి వచ్చారు. బస్సులో ముందు విజయవాడ, అక్కడి నుంచి హైదరాబాద్కి పారిపోయారు. కెమెరా పర్సన్ మౌలానాతో దుర్గాప్రసాద్, విశాఖపట్నం నుండి.